శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. మా ఆది యాస్త్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ. ఏసీఎంఏ కూడా అండి, అసోసియేట్ మెంబర్షిప్ కూడా ఉంది నాకు. అండ్ ఎంఏ ఆస్ట్రాలజీ, యాక్చువల్గా అకౌంట్స్ ఆఫీసర్ నేను, సింగరేణి కాలేజ్. ఆ పక్క పెడితే యాక్చువల్గా ఇప్పుడు మనం 20 తారీఖు జూలై నుంచి 26th జూలై వరకు కూడా ఈ వారం రోజులు 12 రాసుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతాయో తెలుసుకుందాం. అంతకంటే ముందరండి, యాక్చువల్గా మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకున్న డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. మొత్తం అంతా కూడా చెప్తాను నేనే మీ ఫోన్ రిసీవ్ చేస్తూ ఉంటా. అంతేకాకుండా ఒకవేళ నిజంగా నేను షూటింగ్లో ఉన్నా, పర్సనల్ పనులలో ఉన్నా, లేకపోతే ఈ జాతకాలు చెప్తున్నా కూడా నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. కాబట్టి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, తప్పకుండా నేను అటెండ్ అవుతాను, మీకు ఫోన్ చేస్తాను. సరే అండి, ముందర ఏంటంటే మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేసేయండి, అలాగే వీలుంటే షేర్ చేయండి. అంతగా మీకు నచ్చితే, అంతగా కదండి, మీరు లైక్ చేయడం కాకుండా, షేర్ చేయడం కాకుండా సబ్స్క్రైబ్ చేస్తే చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా మనం ఈ ఆది ఆస్ట్రాలజీని డెవలప్ చేసిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా 20 జూన్ నుంచి 20 జూలై 20th జూలై 2025 to 26th జూలై 2025లో ఎలా ఉండబోతోంది ఏంటంటే శ్రావణ మాసం కూడా రాబోతుంది కదా, బ్రహ్మాండంగా ఉండబోతోంది. వృశ్చిక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. ఎందుకంటే మీ రాశిలో అంటే వృశ్చిక రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు బాగుండడం వలన, శుక్రుడు కూడా సప్తమ స్థానంలో ఉండడం వలన ప్రబల దోషం ఏర్పడిపోయింది మీకు. అంటే యాక్చువల్గా లగ్నాధిపతి, రాశ్యాధిపతి సప్తమ ఉంటే విదేశ పర్యటన ఉంటుంది, తెలిసిన సంబంధాలు అవుతుంటాయి, మ్యారేజెస్. కానీ ప్రబల దోషకారకుడు మీ రాశి వారికి ఉన్నాడు. వృశ్చిక రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో శుక్రుడు ప్రబల దోషకారకుడు. మేష లగ్నం వాళ్ళకి సప్తమ స్థానం తులారాశిలో శుక్రుడు ఉంటే ప్రబల దోషకారకుడు అవుతాడు. మెయిన్ ఇంపార్టెంట్. సరే, అది పక్క పెడదామంటే అక్కడ 7వ భావంలో చెప్పుకుందాం. ఏదైనా గురు ప్రభావంలో ధనప్రాప్తి బాగా కలుగుతుంది, కొద్దిగా సంపదలు రావడం లేట్ అవుతుంది తప్ప వచ్చి తీరతాయి. కుటుంబంలో వృద్ధి, కుటుంబ సౌఖ్యం, బంధువులంటే ఇష్టపడడం, మీ ప్రోగ్రామ్స్, కంఠధ్వని కదా, కంఠంలో అంటే బాగా పాటలు పాడడం, కంఠధ్వని పెరగడం, ముఖ వర్చస్సు పెరగడం ఒకటా అండి. అద్భుతంగా బంగారు ఆభరణాలు కొనుక్కోవడం, ఇవన్నీ చాలా బాగున్నాయండి. వృశ్చిక రాశి వాడికి రాహు ప్రభావం ఎక్కువ ఉంది. చతుర్థ రాహు మంచివాడే కాదు. భగవంతుడి దయ వలన గురుడు చూడడము, అలాగే కుజుడు కూడా చూడడం వల్ల రాహుకి ఈ దృష్టిలో బలవంతుడయ్యాడు, మంచివాడయ్యాడు. అంటే రాహు 4th భావం ఉండడం వల్ల విదేశీ పర్యటన చేస్తారు. మీరు ఉన్న భూమిని వదిలి విదేశాలు వెళ్తారు. చిన్న కష్టాలు ఉంటాయి. అంతేకాకుండా అండి, రాహు ప్రభావం వల్ల బంగారు ఆభరణ సౌఖ్యము ఉంటుంది. ఆభరణ సౌఖ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. చదువులో కూడా రాణిస్తారు. అంతేకాకుండా మీరు చేస్తున్నటువంటి భూములు ఉంటుంది కదా, రైతులు, వాళ్ళకి కూడా పంటలో లాభం రావడానికి కొద్దిగా గొప్ప బాగుంది. ఏదైనా శనీశ్వరుడు దోషకారకుడు, పంచమస్థానంలో వక్రగతిలో ఉన్నాడు కాబట్టి మీ సంతానం మీద ప్రబలమైన దోషం చూపిస్తూ ఉంటాడు. వాళ్ళు అభివృద్ధి రాకుండా చేస్తుంటాడు. ముఖ్యంగా పుత్రిక సంతానం, వాళ్ళు పుట్టేటప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి కొద్దిగా న్యూలీ కపుల్కి. అలాగే ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి వాళ్ళ ఆడపిల్లల వలన కొద్దిగా అసౌకర్యంగా ఉండము, వాళ్ళు పెళ్ళిళ్ళు కాలేదనో, ఉద్యోగాలు రాలేదనో, ఇంకా సెటిల్ అవ్వలేదనో, ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అది ఉంటాయి. ఏమైనా సప్తమస్థానం శుక్రుడు దోషకారకుడు ఉంటాయి. చంద్రుడు ఉన్నాడు, అక్కడ దోషం పరిహారం అయిపోయింది. 9th house లార్డ్ ఉండడం వలన, 9th house లార్డ్ 7th house లార్డ్ కలవడం వలన వివాహాది వేడుకలు సెటిల్ అయిపోతాయి. మంచి డ్రెస్సులు వస్తాయి, ఆభరణాలు ఉంటాయి, వాహన యోగం ఉంటుంది. ఇవన్నీ కూడా చంద్ర శుక్రులు ఇస్తారు ఉంటాయి. 21, 22వ తారీఖులో చంద్రుడు రోహిణి నక్షత్రంలో పరమోచిలో 10 degrees దగ్గర ఉంటాడు. పరమోచి అంటే 10 degrees. చంద్రుడు వృషభ రాశిలో, పైగా శుక్రుడితో కలుస్తున్నాడు, సప్తమాతో కలుస్తున్నాడు. కాబట్టి ఆభరణ యోగము, వాహనాలు కొనుక్కోవడము, అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేయడము, సప్తమ స్థానాన్ని కళత్ర స్థానం అని అదృష్ట స్థానం అంటాం కదా. మీ కొత్త వ్యాపారాలన్నీ చేస్తూ ఉంటారు, మంచి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అలాగే కొత్త వ్యాపారాభివృద్ధి కూడా కలుగుతుంటుందండి. మీకు ఇంకా చెప్పుకుంటే లేకపోతే అద్భుతంగా మంచి బ్రహ్మాండం మంచి సంబంధాలు కుదురుతాయి. భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది. గురుచంద్రులు అష్టమస్థానంలో గురుచంద్రులు ఉన్నారండి 23, 24 తారీఖుల్లో. దోషమా? ఏమీ దోషం లేదు. అదృష్టం బాగా పెరుగుతుంది. గజకేసరి యోగంలో ఉన్నారంటే దోషం పోయి
అదృష్టం సంప్రాప్తంగా ఉంటుంది, బాగా ధనప్రాప్తి కలుగుతుంది. అంటే డబ్బులు బాగా వస్తాయండి. విశేషమైన డబ్బులు ధనప్రాప్తి బాగా ఉంటుంది, కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది, తలవంతలకు వచ్చే ఆదాయం ఎక్కువ ఉంటుంది, చక్కటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. అలాగే సేవా ఖజానాన్ని కూడా కలిగి ఉంటారు. భాగ్యస్థానంలో రఘుబుధులు భాగ్యస్థానంలో ఉంటే డాక్టర్స్. వృశ్చిక రాశిలోనే రఘుబుధులు అంటే డాక్టర్స్. కర్కాటక రాశిలో కూడా అంతే. రఘుబుధులు అంటే డాక్టర్స్ వృత్తిలో బాగా డెవలప్ అవుతారండోయ్. కాబట్టి మీరు చూసుకోండి, నేను తప్పు చెప్పను. పైగా బుధుడు వక్రగతిలో ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాలు ఎక్కువ ఇస్తాడు. రవితో కలుస్తున్నాడు. ఫైనాన్స్ అకౌంట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగాను, అంటే చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, సిఏ సిఎంఏ వాళ్ళకి బాగుండడము, ప్రొఫెసర్స్కి లెక్చరర్స్కి బాగా ఉండడము, అడ్వకేట్స్కి బాగుండడము, అలాగే వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్రంలో ఉన్న వాళ్ళకి ధనప్రాప్తి కలగడము, ఐశ్వర్యప్రాప్తి కలగడం జరుగుతుంది. బహుశా మీరు విదేశాలు వెళ్తారు, చదువు రీత్యా మీరు విదేశాలు వెళ్ళడానికి. ఎందుకంటే రవి బుధులు కర్కాటక రాశిలో ఉంటే మీరు అంటే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎంఎస్ ఉంటుంది కదా, డాక్టర్స్, అలాగే ఇంజనీరింగ్ విద్య కోసం విదేశాలు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. భాగ్యస్థానం నిరంతరము భాగ్యం వృద్ధి అయిపోతుంటుంది. తీర్థయాత్రలు బాగా చేస్తారు మీరు. అలాగే 10th హౌస్ ప్రొఫెషన్, కుజుడు ఉన్నాడు కదా, అంటే కుజుడు దశమంలో ఉన్నాడంటే దిగ్బలుడు, అంటే రాజకీయ రంగంలో బాగా పలుకుబడి కలుగుంటారని, రాజకీయ రంగంలో పదవులు వస్తాయని తెలుస్తోంది. అంతేకాదండి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు ఉంటారు కదా, కంప్యూటర్ సంబంధించిన వాళ్ళకి కూడా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. వాళ్ళకి ఉద్యోగ అభివృద్ధి, ప్రమోషన్స్ ఉంటాయండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో బాగా భూములు అమ్ముడుపోతాయి జరా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటారు వాళ్ళకి భూముల వలన, అలాగే అపార్ట్మెంట్స్ వలన ధనప్రాప్తి కలగబోతోంది. బ్యూటిఫుల్, చాలా బాగుందండి. కాకపోతే లాభాలు మాత్రం తక్కువగా వస్తాయి. ఏదేమైనా మీ గురుడు 11వ భావంలో చూడడం వల్ల అద్భుతమైన, అంటే జనరల్గా మీ రాశికి అంటే జనరల్గా మీరు చెప్తూ ఉంటారు కదండి వృశ్చిక రాశి అని. ఈ వృశ్చిక రాశి వారికి 12వ భావాన్ని జనరల్గా గురుడు చూడడం వల్ల మీకు సంపదలు పెరగడం కాకుండా ధనం బాగా ఖర్చు చేయడము, సన్మానాలు జరగడము, దైవ దర్శనాలు జరగడము, ఇవన్నీ బాగా జరుగుతున్నాయి. ఏదైనా కాలసర్పదోషంలో వృశ్చిక రాశి వారు ఉండిపోయారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా రావుకు అమ్మవారిని పూజించడం వలన, కనకదుర్గమ్మ అమ్మవారిని పూజించడం వలన, అలాగే నిత్య సంతోషి అమ్మవారిని పూజించడం వలన ఎప్పుడు నిత్యం సంతోషంగా ఉంటారు మీరు. అలాగే గణపతి ఆరాధన కూడా చేసుకోండి. ఈ నెల 23వ తారీఖున కూడా మహాశివరాత్రి వస్తుంది కాబట్టి ప్రదోష కాలంలో శివుడికి అభిషేకం చేయించడం వలన, అలాగే శివుడికి మల్లెపూలు సమర్పించడం వల్ల చక్కటి ఫలితాలు ఉంటాయండి. ఈ నెల 25వ తారీఖున శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఆ శ్రావణ మాసం గురించి మరొకసారి చెప్పుకుందాం. 12 రాశుల వాళ్ళకి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా పరిష్కార మార్గాలు, అలాగే రెమెడీసు, పరిహారాలు అంటారు చూసారా, ఇవి చెప్పుకుందాం. ఎందుకంటే ఈ మొత్తం 12 రాశుల వాళ్ళకి ఎక్కువగా ప్రభావం ఉండేది అంటే జనాలందరికీ కూడా రాహు ప్రభావము, శనీశ్వర ప్రభావం, ఇంకోటంటే కాలసర్పదోషం. ఈ 3 ప్రభావాలు చాలా ఎక్కువ అన్ని రాశుల వాళ్ళకి ఆల్మోస్ట్ ఇంచుమించుగా ఎక్కువ అలాగ ఉన్నాయండి. శనీశ్వర దోషం కూడా ఎక్కువ ఉంది. ముఖ్యంగా రాహు గురించి చెప్పుకుందాం. రాహు ప్రభావం వల్ల మరణ మాత్రలు వినడము, లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడము, అలాగే పీడ, అలాగన్నీ ఉంటాయి. అటువంటివన్నీ దోష పరిహారాల కోసము శుక్రవారం కానీ, మంగళవారం కానీ కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, నిత్య సంతోషి అమ్మవారిని మనసారా పూజించడం వలన దోషాలు చాలా మటుకు పరిహారం అయిపోతాయండి. అంతేకాకుండా కేతువు కూడా మనకి ఉన్నాడు కాబట్టి మనం పౌర్ణమి వెళ్ళిన చవితి పూట స్వామివారిని పూజించడం వల్ల, గరిగితో పూజించడం వల్ల, గణపతి ఆరాధన చేసుకోవడం చాలా పవర్ఫుల్ అండి. గణపతిని మల్లె పువ్వులతో పూజించడం చాలా విశేషమైన సంపదలు, ఐశ్వర్యప్రాప్తి అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. కాబట్టి కాలసర్పదోషం పరిహారం ఉండడానికి అవకాశాలు ఎక్కువ. సెకండ్ పాయింట్, శనీశ్వరుడు వక్రగతిలో ఉండడం వల్ల ఆల్మోస్ట్ చాలా రాశుల వరకు కూడా ప్రబలమైన దోషకారకుడు అయిపోయాడు. అలాగా నవంబర్ వరకు ఉంటాడు ఆయన, ప్రబలమైన దోషాలు ఇస్తుంటాడు అన్ని రంగాల్లో, అన్ని విధాలుగాను. కానీ శనీశ్వరుని శాంతింపజేయాలి అంటే శనీశ్వరుడికి తైలాభిషేకాలు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఆంజనేయ స్వామిని వారిని నిత్యం పూజించవలసిందే, సింధూరంతో పూజించవలసిందే. వెంకటేశ్వర స్వామి దగ్గర అఖండ దీపారాధన ధ్వజస్తంభం దగ్గర వెలిగించడం వలన, అలాగే శివాభిషేకాలు చేసుకోవడం వలన 23వ తారీఖుని పైగా మాస శివరాత్రి వస్తుంది ఉన్నాయి. ఆ రోజుని ప్రదోషకాలంలో శివుణ్ణి అభిషేకించి శివుడికి మారేళ్ళ దళాలు మల్లెపూలతో పూజించడం వల్ల భార్యాభర్తలు కలిసి ఉంటారు. మల్లెపూలతో పూజిస్తే అలాగే మారేళ్ళ దళాలతోటి, మల్లెపూలతోటి, అలాగే తులసి దళాలతో పూజించడం వల్ల నిత్యము స్థిరమైన లక్ష్యం మీ ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. శనీశ్వరుడు దోషం కూడా పోవాలని కూడా చేయాలండి.
శనీశ్వర దోషం పోవాలంటే గాయత్రి మంత్రం రోజు 108 సార్లు జపించడం వలన, సూర్య నమస్కారాలు చేయడం వలన, సూర్య నమస్కారాల కంటే ముందర గాయత్రి మంత్రం చేయడం వలన, తల్లిదండ్రులకి సేవ చేయడం వలన, పెద్దలకి సేవ చేయడం వలన, గురువుగారుని పూజించడం వలన, అలాగే పెద్దలని, అలాగే కొద్దిగా బీదలని, పెద్దవారిని అంటే కొద్దిగా డబ్బు లేని వాళ్ళు అంటారు సార్, అలా వాళ్ళని ఆదుకోవడం వలన శనీశ్వరుడు వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అయిపోయి తీరతాయి. కాబట్టి మీరు రాహు వలన, కేతు వలన, శనీశ్వరుడు వలన దోషాలు పరిహారం అవ్వడానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏది చేసినా పరిహారం మీకు మంచి జరుగుతుందండి. ఏదో ఒక్కటి చేసినకుండా. కానీ 25వ తారీఖు నుంచి శ్రావణ మాసం వస్తుంది కాబట్టి మనం శ్రావణ మాసంలో ఉన్న ఉత్తమ ఫలితాలు ఎలా ఉంటాయి, అలాగే మన శ్రావణ మాసంలో పూజించవలసిన విధి విధానాలు ఏంటో అసలు సపరేట్ వీడియో కూడా చేసుకుందామండి. సో మీ 12 రాసుల వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు కలగాలని, కలుగుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.